ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనీ పే చేసి కాలేజెస్లో అసలు జాయిన్ అవ్వదు. అసలు బయట సిచ్యువేషన్ అసలు బాగాలేదనమాట. రిగ్రెట్ అయితే అవుతారు. ఎంసెట్ సీట్ అనేది లాస్ అవుతుంది. మీరు ఎంసెట్ని ఈజీగా తీసుకోవద్దు ప్లీజ్. ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నావా, బట్ ఈ ఉన్న లాస్ట్ 1 monthలో ఎలా చదవాలనేసి క్లారిటీ రావట్లేదా? కన్ఫ్యూజన్లో ఉన్నావా? ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేసి అర్థం కావట్లేదా? ఏం పర్లేదు, నెక్స్ట్ 5 minutesలో ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తారు అనమాట. సో వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడు. ఓకే, సో యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చూస్తూనే ఉంటారు అనమాట. తక్కువ చదివి ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, చీట్ కోడ్స్ ఎలా ఫాలో అవ్వాలి, 10K బిలో ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలి అనేసి ఇలా చాలా వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. బట్ మీరు ఆ వీడియోస్ చూసుకుంటే కూర్చుంటే కుదరదు అనమాట. చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలి, ఇది అది అనేసి టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు. అవి చూడటం వల్ల మీ టైం వేస్ట్ తప్పక మీరు ప్రిపరేషన్ అనేది చేయట్లేదు. సో మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను 2 parts గురించి అయితే డిస్కస్ చేస్తాను అనమాట. సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మీరు స్మార్ట్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అసలు ఏమేమి డౌట్స్ ఉన్నాయి, సో వాటిని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి అసలు స్మార్ట్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి పీవైక్యూస్ అనమాట. సో మీరు పీవైక్యూస్ అనేది సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేసి అందులో మీరు ఎక్కడ మార్క్స్ అనేది లాస్ అవుతున్నారు అండ్ అలానే ఏమేమి చాప్టర్స్ నుంచి, ఈజీ చాప్టర్స్ నుంచి మీరు మార్క్స్ అనేది పోతున్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీకు ఒక టార్గెట్ అనేది ఉండాలన్నమాట. అసలు మీకు టార్గెట్ ఏంటి, అసలు మీకు ఎన్ని మార్క్స్ రావాలి అనేది మీరు ఫిక్స్ అవ్వండి. ఫస్ట్ మీకు 60+ మార్క్స్ కావాలా, 80+ మార్క్స్ కావాలా, లేదంటే 100+ మార్క్స్ కావాలా, ఎన్ని మార్క్స్ కావాలి అనేసి మీరు ఫిక్స్ అవుతే దాన్ని బట్టి మీరు ఫోకస్ అనేది చేయగలుగుతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 80+ మార్క్స్ కావాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలనేసి డిస్కస్ చేస్తాను. ఓకే, సో మీ ఇప్పుడు 80+ మార్క్స్ అనేది కావాలంటే మీరు ఫస్ట్ ఈజీ చాప్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, సో ఏదైతే ఈజీ చాప్టర్స్ ఉన్నాయో ఫస్ట్ మీరు వెయిటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. మీ పీవైక్యూస్ ఆల్రెడీ సాల్వ్ చేశారు కదా, వాటిలో నుంచి ఎక్కువ ఎక్కడ మార్క్స్ మీరు లాస్ అవుతున్నారు, సో అవి ఫైండ్ అవుట్ చేసి అందులో మీరు ఈజీ చాప్టర్స్ అనేది ఏమైనా ఉన్నాయా, సో వాటిలో నుంచి మీరు ఎలా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో మీ టార్గెట్కి ఎన్ని మార్క్స్ అనేది తక్కువగా ఉన్నాయి, సో మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మొత్తం మీరు అనలైజ్ చేసుకొని, సో మీకు ఎన్ని మార్క్స్ రావాలనేది దాన్ని బట్టి మీరు ఈజీ చాప్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. సో ఈజీ చాప్టర్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయండి. మీరు ఎక్కువగా ఇంకా వేరే చాప్టర్స్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు ఈజీ చాప్టర్స్ చేసి పీవైక్యూస్ సాల్వ్ చేస్తే దట్స్ ఎనఫ్ అనమాట. సో మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా, సో ఈజీ చాప్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీరు రిపీట్ మోడ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. ఏవి పీవైక్యూస్, ఓన్లీ పీవైక్యూస్ ఈజీ చాప్టర్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో రిమైనింగ్ అనేది మీరు వదిలేసేయండి. ఓకేనా, సో వాటిలో నుంచి మీరు ఎక్కడ లాస్ అవుతున్నారు, సో మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అవి పీవైక్యూస్ అండ్ అలానే అవి బిట్స్ అనమాట. సో అవి మీరు గుర్తుంచుకోవడం కష్టం. ఎందుకంటే మీరు ముందు చాప్టర్స్ అనేది సాల్వ్ చేసిన తర్వాత సో మళ్ళీ మర్చిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అదే మంచి ప్రతి ఒక్కరు మర్చిపోతుంటారు. బట్ మీరు రిపీట్ చేసుకుంటూ అవే మళ్ళీ సాల్వ్ చేసుకుంటూ ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నారో సో వాటిని ఫైండ్ అవుట్ చేసుకొని మీ టార్గెట్ని రీచ్ అవుతున్నారా లేదా అనేది ఫైండ్ అవుట్ చేసుకొని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. మీరు ఏదైతే ఈజీ చాప్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నారో, అనలైజ్ చేస్తున్నారో, సో ఐడెంటిఫై చేస్తున్నారో, సో ఆ చాప్టర్స్ నుంచి మీరు ఖచ్చితంగా మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. సో ఎట్టి పరిస్థితుల్లో 100% మీరు ఆ చాప్టర్ రిలేటెడ్ 100% కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓకేనా, సో అది ఖచ్చితంగా చేయాలన్నమాట. సో అది అలా చేస్తేనే మీకు మార్క్స్ అనేది వస్తాయి. సో పీవైక్యూస్ యాడ్ అవుతాయి కాబట్టి సో మీకు ఇబ్బంది అనేది ఉండదు, మీ టార్గెట్ అనేది రీచ్ అవుతారు. సో మీరు ఈజీ చాప్టర్స్ నుంచే మీరు ప్రాబ్లమ్స్ అనేది మిస్ అయితే మీ మార్క్స్ అనేది తెచ్చుకోవడం చాలా కష్టం. సో మీ ఈజీ చాప్టర్స్ నుంచి 100% డ్యామ్ షూర్గా చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అసలు మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి, సో వాటిని ఓవర్కమ్ ఎలా చేయాలి. అందులో ఫస్ట్ వచ్చేసి బ్రో నువ్వు ఈజీ చాప్టర్స్ వాటికే చేయమంటున్నావు, సో ఈజీ చాప్టర్స్ నుంచి హార్డ్ క్వశ్చన్స్ వస్తే ఎలా బ్రో అన్నాడు. సో ఈజీ చాప్టర్స్ నుంచి హార్డ్ క్వశ్చన్స్ అనేది అస్సలు రావు. సో నార్మల్గా ఒక మీడియం క్వశ్చన్స్ అనేవి వస్తాయి, లేదంటే ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. మరీ అంత హార్డ్ క్వశ్చన్స్ అయితే రావు. అంతా మీరు ఎక్కువగా థింక్ చేయొద్దు. ఓకేనా, సో మీరు అంత ఆలోచించొద్దు. మీరు ఈజీ చాప్టర్స్ నుంచి మీరు చెప్పే కదా 100% మీరు డ్యామ్ షూర్గా కన్ఫామ్గా మీరు అటెంప్ట్ చేసేలాగా ఉండాలి. సో అలా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, సో అంత ఎక్కువ థింక్ చేయండి. అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసి బ్రో మా పేపర్ అనేది హార్డ్గా వచ్చింది, లేదంటే కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటే మేమేం చేయాలి బ్రో అంటే, మీరు ఫస్ట్ అనేది ఆ టెన్షన్ అనేది పడవద్దు. ఓకేనా, ఎగ్జామ్ ఎప్పుడైతే మీరు అటెంప్ట్ చేస్తున్నారో అప్పుడు మీరు చాలా పాజిటివ్గా ఉండాలి. సో టెన్షన్ అనేది పడవద్దు. ఓకేనా, సో పేపర్ హార్డ్గా వచ్చినా ఈజీగా వచ్చినా మన చేతుల్లో ఏం లేదు. ఓకేనా, సో మీరు ఎలా ఉన్నా సరే మీ వంతు మీరు ప్రయత్నం అనేది చేయాలి. ఓకేనా, మీరు ట్రై చేయాలి. అట్లీస్ట్ మీరు ట్రై చేయకుండా హార్డ్గా వచ్చిందని అక్కడ కూర్చొని టెన్షన్ పడుకుంటూ కూర్చుంటే కుదరదు అనమాట. పేపర్ అలా వచ్చినా పాజిటివ్గా ఉండి సో టెన్షన్ అనేది పడకుండా మీకు వచ్చినవి ఏదైతే ఉందో అది ప్రాపర్గా అటెంప్ట్ చేసి రండి. సో ఆటోమేటిక్గా మార్క్స్ అనేది వచ్చాయి. సో మన చేతిలో లేని దాని గురించి మనం టెన్షన్ అనేది తీసుకోవద్దు. ఓకేనా, అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసి బ్రో మేము ఇప్పుడు వరకు అస్సలు ప్రిపేర్ అవ్వలేదు, సో మీరు ఇప్పుడు నుంచి ప్రిపేర్ అవుతే మాకు మార్క్స్ అనేది వస్తుందా, క్వాలిఫై అనేది అవుతామా అంటే ఖచ్చితంగా అవుతారు. బట్ మీరు కొత్తగా చాప్టర్స్ అనేది స్టార్ట్ చేయొద్దు. మీరు పీవైక్యూస్ ఓన్లీ పీవైక్యూస్ సాల్వ్ చేయండి. సో ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అనేది వస్తాయి. సో కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి. అండ్ అలానే మీరు ఎక్కడైతే మార్క్స్ అనేది లాస్ అవుతున్నారో సో వాటిని ఫైండ్ అవుట్ చేసి ఈజీ చాప్టర్స్ నుంచి ఏది ఉన్నాయి, సో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మొత్తం స్మార్ట్గా ప్రిపేర్ అవుతాయి. పీవైక్యూస్ అనేది ఎనఫ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ డౌట్ వచ్చేసి బ్రో ఐపీ మార్క్స్ అనేది యాడ్ చేస్తారా లేదంటే అది ఖచ్చితంగా చెప్పలేము అనమాట. సో కొన్ని ఇయర్స్లో యాడ్ చేస్తారు, కొన్ని ఇయర్స్లో యాడ్ చేయరు. సో అది గవర్నమెంట్ రిలేటెడ్ ఉంటుంది. దాని రిలేటెడ్ కూడా మంచిగా నేను ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. సో ఎగ్జామ్ బిఫోర్
సో మీరు టెన్షన్ అనేది పడొద్దు. సో ఓవరాల్ ఇదనమాట సినారియో. సో ఇలా మీరు మీ డౌట్స్ అనేది ఓవర్కమ్ చేయండి అండ్ అలానే మీరు స్మార్ట్గా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అనేది వస్తాయి. సో నా సైడ్ నుంచి ఒక రియాలిటీ చెక్ అడ్వైజ్ ఏంటంటే మీరు ఎంసెట్ని సింపుల్గా తీసుకోవద్దు. అసలు ఎంసెట్ అనేది క్రూషియల్ అనమాట. మీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు. సో తర్వాత మీరు లేటర్ రిగ్రెట్ అవుతే అవ్వద్దు. ఎందుకంటే మీరు మంచిగా చదివి కొంచెం నాలెడ్జ్ ఉంది టాపర్స్ అయితే ఓకే, నో ప్రాబ్లం. బట్ ఎవరైతే చదవలేకపోతున్నారో లేదంటే మంచి మార్క్స్ రావాలని అనుకుంటున్నారో సో వాళ్ళు కూడా ఏం పర్లేదు, మంచి మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు, ప్రాపర్గా పీవైక్యూస్ సాల్వ్ చేస్తాయి. ఎందుకంటే మీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనీ పే చేసి కాలేజెస్లో అసలు జాయిన్ అవ్వద్దు, ఓకేనా? సో మనీ పే చేసి కాలేజీలో జాయిన్ అవ్వద్దు, మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టద్దు. సో ఎందుకంటే అసలు బయట సిచ్యువేషన్ అసలు బాగాలేదనమాట, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ గురించి అయితే నేను చెప్తున్నాను. సో మీరు చాలా రిగ్రెట్ అయితే అవుతారు ఎంసెట్ సీట్ అనేది లాస్ అయితే, ఎందుకంటే మనీ పే చేసి కాలేజెస్లో అస్సలు జాయిన్ అవ్వద్దు, అది మా సిన్సియర్ రిక్వెస్ట్, ఓకేనా? సో మీకు ఇంకా ఎన్ని చెప్పినా అంటే ఈ వీడియో ఇంకా చెప్పుకుంటూ పోతే ల్యాగ్ అవుతుంది అనమాట. సో మీరు క్లియర్గా అసలు రియాలిటీ ఏంటి అసలు ప్రాసెస్ ఏందని నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. పైన 2 వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. సో అవైతే చూడండి. సో అవి చూసిన తర్వాత మీకు రియాలిటీ చెక్ అనేది అర్థమవుతుంది. సో ఓకే, సో సిచ్యువేషన్ ఎలా ఉందనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో నా సైడ్ నుంచి ఒక అడ్వైజ్ ఏంటంటే సిన్సియర్లీ మీరు ఎంసెట్ని ఈజీగా తీసుకోవద్దు ప్లీజ్, ఓకేనా? సో మీకున్న గొప్ప వరం ఎంసెట్, సో దాన్ని మిస్ చేసుకోవద్దు. సో మిస్ చేసుకొని మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టద్దు, తర్వాత రిగ్రెట్ అవ్వద్దు, ఓకే? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని అండ్ అలానే కామెంట్లో వీ క్రాక్ ది ఎంసెట్ అని కామెంట్ చేయండి, నేను చాలా హ్యాపీ అవుతాను. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.